నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి వేడుకల సందర్భంగా జరిగినటువంటి వ్యవహారాలన్నిటినీ కూడా చూసి వైసీపీ వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన భజన మీడియా చెప్తా ఉంది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పండగ అనేటువంటి పేరుతో, అంటే పండుగ ఉత్సవాల ముసుగులో ఎంత జుగుప్సాకరమైనటువంటి వ్యవహారాలు, ఎంత ఇల్లీగల్ యాక్టివిటీస్, ఎంత అరాచకం, ఎంత పేట్రేగిపోయి చెలరేగిపోయి చేసినటువంటి ఇదంతా కూడా పండుగ ముసుగులో జరిగినటువంటి సాంస్కృతిక విధ్వంసం అని చెప్పాలి దీన్ని ఒక రకంగా. తెలుగునాట, తెలుగు ప్రజలంటే, తెలుగు గడ్డంటే అది ఈ రోజున తెలంగాణగా పిలువబడిన, ఆంధ్రాగా పిలువబడిన సాంస్కృతిక రసాస్వాదనల వేదికగా, పదనర్తన విన్యాసాల డోలికగా, సాహితీ సౌరభాల సుమమాలికగా వర్ధిల్లినటువంటి ఆ గడ్డ మీద ఎంతమందో కవులు, కళాకారులు, చరిత్ర, సంస్కృతి ఇన్ని ఉంటే ఈ రోజున సంక్రాంతి పండగ అంటే జోదగాళ్లకు ఒక వేదికగా, తర్వాత రాక్షసత్వం అంటే ఎంతో అపురూపంగా దాన్ని కన్న బిడ్డలాగా పెంచుకున్నటువంటి ఆ కోళ్ళని అతి దారుణంగా, పాశవికంగా కత్తులతో అవి గాయాలు తగిలి విలవిలలాడుతుంటే చూసి ఆనందంతో కేరింతలు కొట్టేటువంటి రాక్షసానందం పొందేటువంటి వాళ్ళు విచ్చలవిడిగా దాని మీద జోదగాళ్ళు పందాలు కాస్తా ఉంటే దీన్ని ఇది ఒక పెద్ద సాంస్కృతిక వికాసం అని చెప్పని, ఈ సాంస్కృతిక వికాసాన్ని ఇంకా నాబోటి వాళ్ళు అయితే మిగతా విషయాలు కొన్ని చెప్పలేరు కానీ ఏదో డాన్సులు అని అదని ఇదని ఎంత చండాలం అంటే అంత చండాలాన్ని సృష్టించినటువంటి తీరు చూస్తే ఎంత బాధాకరం అనమాట. అయితే ఇదంతా కూడా ఒక సాంస్కృతిక వికాసం అంట. తెలుగుదేశం పార్టీ ఈ తాగుబోతుల్ని, జోదగాళ్ళని, వీళ్ళ ఇంకా ఇతరత్ర బాపతగాళ్ళని వీళ్ళందరినీ కూడా గేట్లు తెరిచినట్టుగా వదిలేసి చెలరేగిపోండరా అని చెప్పి అంటే అది చూసి వైసీపీ వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పని వాళ్ళ భజన మీడియాలో వచ్చింది. ఇక్కడే గతంలో కూడా నేను ఒక వీడియో చేసి ఏంటంటే చాలా కీలకంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా గమనించాలి. ఆయనలో ఇది పొరపాటు లేదంటే ఆ పాయింట్ కూడా వస్తాను నేను. ముందు వీళ్ళ వ్యవహారం చూద్దాం. ఈ తెగబడినటువంటి వ్యవహారం, చెలరేగిపోయినటువంటి వ్యవహారం ఏమిటి అన్నట్లయితే, ప్రభుత్వాలు అంటే ఫ్యూడలిస్టిక్ ప్రభుత్వాలు ప్రజారంజకంగా పరిపాలించడం చేతగానప్పుడు ఏం చేస్తారంటే మొత్తం యావత్తు ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేయటం కోసం ఈ రకమైనటువంటి హింసా ప్రవృత్తి దాగినటువంటి క్రీడలని, వికృత క్రీడలని, విపరీత పోకడలని, దారుణ జుగుప్సాకరమైనటువంటి నృత్యాలని వీటన్నిటినీ కూడా ప్రోత్సహిస్తారని గతంలో కూడా నేను ఒక వీడియోలో చెప్పా. మనకి సాక్షాత్తు చరిత్రలోకి గనక వెళ్ళినట్లయితే ఏ అరాచకాలకి వీటికి రోమన్ చక్రవర్తులు ఏ విధంగా అయితే ప్రవర్తించారో, రోమన్ కాలంలో రోమన్లు వాళ్ళు మీకు తెలుసు ఈ గ్లాడియేటర్స్ ఫైట్, తర్వాత సింహాలతో పోరాటం, ఇట్లా రక్తసిక్తమైనటువంటి క్రీడలకి వీళ్ళు ప్రోత్సహించి ప్రజలందరినీ కూడా ఇలాంటి వాటిల్లో పూర్తిగా లీనమయ్యేటి కేరంతలో అరుపులతో ఇదయ్యేటి చూసేవాళ్ళు. ఎందుకు అన్నట్లయితే పాలకులు సాగించేటువంటి నియంతృత్వ పోకడల పట్ల ప్రజలు జాగృతం కాకుండా ఆలోచించేటువంటి అవకాశం లేకుండా వాళ్ళని పూర్తిగా ఇందులో మునిగిపోయేటట్టు చేసేవాళ్ళు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది కూడా. తాగి తూగి చెలరేగి నర్తించేటువంటి పరిస్థితుల్లో సామాజిక స్పృహ అనేటువంటిది వాళ్ళకి ఉండదు. ఎందుకంటే కావలసినంత విచ్చలవిడితనం ఉంది. ఆ విచ్చలవిడితనంలోనే వాళ్ళు బతికేయచ్చు. ఆ తర్వాత అప్పులు పాలవుతారా, అరాచకాలు చేస్తారా, హింసగా దిగుతారా, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని మొత్తం వాళ్ళ యొక్క భవిష్యత్తును ధ్వంసం చేస్తారా, అది తర్వాత సంగతి. ముందైతే కావలసినంత విలాసం, ఇది ఇక్కడ ఉన్నటువంటి సీక్రెట్. దానివల్ల ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన ప్రభుత్వంలో సరే ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగా ఒక 2 ఏళ్ళు కోవిడ్లో పోయింది. స్టార్టింగ్లో కొన్ని స్కీమ్స్ అనుకున్నాడు, ఆయన ఇది చేశాడు. కానీ ఆయన కాలంలో కూడా జరగవలసిన సాంస్కృతిక వికాసం అంటే కవులకి, కళాకారులకి, క్రీడాకారులకి, సరే లాస్ట్లో ఆట ఆడదాం అందరూ పెట్టారు, వాళ్ళకి కొంత సముచితమైనటువంటి స్థాయిలో వాళ్ళని ప్రోత్సహించినట్లయితే ఈ రోజున నిజానికి కళలంటే ఇవి కాదు, ఇవి శకలో అనేటువంటి వాస్తవాన్ని కొంత గ్రహించి ఒక పంధా అనేటువంటిది ఉండేది. ఆయనకి పాపం అవకాశం లేకుండా పోయింది. సో అది గమనించాలి.
కానీ ఈ అరాచకాన్ని ఇది సంస్కృతి అని, ఇది సంప్రదాయం అని చెప్పని చేసేటువంటి తీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా సంస్కృతి అనేటువంటిది ఒక విధ్వంసానికి గురైంది, ఛిద్రం అయిపోయింది. ఈ రోజున ఎవరు కూడా దీన్ని బాగు చేసేటువంటి రీతిలో లేనంతగా జోదగాళ్లు చెలరేగిపోయారు, వికృత పోకడలు పేటరేగిపోయినాయి. పండగంటే ఇదే అనేటువంటి ఒక విపరీతార్థాన్ని ఈ రోజు సంక్రాంతి పండుగకి ఇవ్వటం అనేటువంటిది చాలా దురదృష్టం. ఆ వెకిలి చేష్టలు, వెర్రి చేష్టలు, పందాలు ఎంత దారుణం అండి. ముఖ్యంగా ఏంటంటే ఆ మూగజీవాలను పెడుతున్నటువంటి హింస, ప్రేమగా పెంచుకున్నటువంటి మూగజీవాలకు కత్తులు కట్టి వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలు చూస్తే ఆ కేరింతలు కొట్టి ఆ రక్తంతో అవి విలవెల్లాడుతుంటే కేరింతలు కొట్టే బాపతగాళ్లలో కనీస మానవత్వం ఏమైపోయింది అనేటువంటిదే ఒక బాధాకరమైనటువంటి అంశం. కాబట్టి ఈ రకమైనటువంటి రాక్షస ఆనందాన్ని పొందేటువంటి వాళ్ళని విపరీతంగా ప్రోత్సహిస్తున్నటువంటి ఈ రాక్షస ప్రభుత్వం మనం మొన్న ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం. అణచివేత ధోరణంలో ఒక పైశాచికంగా ఒక దళితుడిని చంపేసేస్తే ఆ దళితుడి దహన అంత్యక్రియలకు వెళ్ళడం కోసం వాళ్ళ సొంత బంధువులను, మహిళలను కూడా ఆధార్ కార్డు చూపించండి, ఆధార్ కార్డు చూపిస్తేనే వెళ్ళనిస్తాం అనేటువంటి రీతిలో అటు ఆ పోకడలు ఇటు ఈ పోకడలు చూస్తే ఇది ఏ తరహా పరిపాలనో, ఏ రకమైనటువంటి ప్రజారంజక పాలనో మరి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఇంత ఒకవైపేమో ఆర్థిక విధ్వంసం అప్పుల పేరుతో, మరొక వైపేమో పండగల ముసుగులో సాంస్కృతిక విధ్వంసం. ఇది ఈ విధ్వంసం రీతి, ఇది ఈ విధ్వంసం నీతి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.